ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఉగాది తర్వాత మీనరాశి వారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొంతమందికి అకస్మాత్తుగా ధనలాభం, మరికొంతమందికి ఉద్యోగంలో మంచి అవకాశాలు, మరికొంతమందికి జీవితాన్ని మార్చే శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీనరాశివారు అయితే ఈ వీడియో చూస్తూనే కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. అలా రాస్తే శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని నమ్మకం. ఇప్పుడు ఉగాది తర్వాత మీనరాశివారికి ఏం జరగబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీనరాశివారికి కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనం, ఆర్థికంగా పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వివాహం, పెళ్లి ఆలస్యంగా ఉన్నవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి, సొంత ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం కొందరికి కనిపిస్తోంది. జాగ్రత్త, ఈ సంవత్సరం ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఉగాది తర్వాత మీనరాశి వారికి కొత్త అవకాశాలు, మంచి మార్పులు తీసుకువచ్చే సంవత్సరం కావచ్చు. మీరు మీనరాశివారు అయితే మరోసారి కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలితాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.